వాక్యాన్ని చదువుకుందాం. మన ముందున్న ఒక 40-45 నిమిషాలు జస్ట్ మళ్ళా ఒకసారి రీక్యాప్చులేట్, ఒకసారి రివ్యూ చేసుకుందాం. విన్నవే ఒక్క ఫ్యామిలీలో నుండి మనం ఆలోచించేద్దాం. త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను ప్రస్తుత పరిస్థితిని బట్టి. రైట్, ఆదికాండం 12వ అధ్యాయానికి రండి. ఆదికాండం 12వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అతడు అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. 13వ అధ్యాయం 4వ వచనానికి, లేకపోతే 2వ వచనం మరలా చదువుదాం, లేకపోతే 13:4, అదే ఆదికాండం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే తన ఆత్మ ద్వారా దీవించి మనకు అనుగ్రహించునుగాక. ఆదికాండం 12వ అధ్యాయంలో మీకు అర్థమైంటుంది ఆ ఫ్యామిలీ ఏంటన్నది. మిగతా వాళ్ళు వెళ్ళిపోయారా ఇంట్లోకి? అందరూ వచ్చినారా? పోయినారా అమ్మ ఇంటికి? రైట్, పెద్దవాళ్ళు పర్లేదు, కానీ మిగిలిన వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోయారా ఉన్నారో ఒక మాట నాకు చెప్పండి. కింద ఉన్న వాళ్ళు సమాచారం ఇవ్వండి. ఉన్నారు. వినబడుతుందా కింద? మీకు కింద ఉన్న వారికి వినబడుతుందా? వినబడితే చేయొద్దండి ఒకసారి. నాకు కనపడుతున్నారు మీరు. లేదు, రైట్. పాపం ప్రశాంతం కూర్చున్నారు, వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. నాకు అర్థం కాలేదు. ఓకే, సరే. వినబడుతుందా? కింద ఆన్ చేయి. ఎందుకు వినపడదు? ఇది ఆన్ అయినప్పుడు అది ఆన్ అవుతుంది. అంటే కింద పవర్ ఉండాలి కదా. కింద పవర్ ఉందా? రైట్, ఆన్ చేయి. కింద స్విచ్ ఆన్ చేయి, వాళ్ళకి వినబడుతుంది. మళ్ళీ కింద వినపడుతుంది, మీరు కిందికి పోద్దండి. ఉన్నవాళ్ళు కూర్చోండి, ఇది ఒక పూట. రైట్, ఓకే, సరే. ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక కుటుంబం కనిపిస్తుంది. ఈ కుటుంబానికి సంబంధించి నేను ఒక 2-3 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఒక్క ఫ్యామిలీ అంటే ఒక్క కుటుంబం ఒక దేశంగా ఆవిర్భవించటం అన్నది ఇది హిస్టరీ, అది ప్రపంచ చరిత్ర. ఒక కుటుంబం దేశంగా ఆవిర్భవించటం అదొక హిస్టరీ. అంటే జస్ట్ ఇద్దరు భార్యాభర్తలు, వింటున్నారా? ఇద్దరు భార్యాభర్తలు, అది కూడా సంతాన లేమితో బాధపడినటువంటి భార్యాభర్తలు. కుమారుడు లేదు, కుమార్తె లేదు. పెళ్ళైన తర్వాత 100 ఏండ్ల వయసులో దేవుడు కుమారుని ఇస్తాడు అబ్రహాముకి. ఆ ఒక్క కుమారునిలో నుండి దేవుడు ఒక దేశాన్ని నిర్మించాడు. ఆ దేశమే ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశం. రైట్, ఈ కుటుంబానికి మరొక పేరుంది. దాదాపు 3 times బైబిల్లో ఈ అబ్రహామును గురించి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో, తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో 3 చోట్ల దేవుని స్నేహితుడు అని కూడా పిలువబడ్డాడు అబ్రహాం. ఎవరికి లేదు ఈ ప్రివిలేజ్, లేకపోతే ఈ భాగ్యం మరి ఏ వ్యక్తికి ఇవ్వబడలా బైబిల్లో. నా స్నేహితుడు, దేవుని స్నేహితుడు, నా స్నేహితుడు అని దేవుడే అడ్రస్ చేసి మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి అబ్రహామే. నా స్నేహితుడైన అబ్రహాము అని తానే, నేను అబ్రహాముకు తెలియకుండా నేను పెడతానా అని చెప్పి అబ్రహామును తన స్నేహితుడు అని పరిచయం చేయటానికి దేవుడు ఇష్టపడ్డం. ఫ్రెండ్ అంటే నా పక్కన ఉంటాడు, నాకు అత్యంత స్నేహితుడు అని అర్థం. అంటే ఒక రకంగా ఎంత హైయెస్ట్ రిగార్డ్ ఇచ్చాడు అబ్రహాంకి, అంటే ఎంత ఉన్నతమైన పొజిషన్ ఇచ్చాడు అబ్రహాంకి. అలాంటి వ్యక్తి అబ్రహాం. రైట్, ఈ అబ్రహాం జీవితంలో చాలా కీలకంగా కనిపించేది ఏంటి అంటే, ఇతన్ని
మ్యాన్ ఆఫ్ గాడ్, ఓకేలే. ఇతను మ్యాన్ ఆఫ్ వేటి దగ్గర కనపడతాడు? మ్యాన్ ఆఫ్ ఆల్టర్. ఈయన బలిపీఠాల దగ్గర ఎక్కువ కనబడతాడు. అట్ ది సేమ్ టైం బలిపీఠాలతో పాటు ఇతను గుడారం కూడా ఉంటుంది. బాగా వినండి, నేను అదే రాసుకున్నాను, మొన్న ఒక రోజు పెట్టాను దాన్ని గ్రూప్. నేను ఒక జస్ట్ కోట్ రాసుకున్నాను. అబ్రహాము గుడారం కట్టిన వెంటనే ఇమ్మీడియట్గా చేసే మరొక పని ఏంటంటే బలిపీఠం కడతాడు. ఇది లేకుండా ఇది ఉండదు, ఇది లేకుండా ఇది ఉండదు. గుడారం వేశాడు అంటే దానితో పాటు చేసే మరొక పని ఏంటంటే బలిపీఠం. గుడారం వేస్తాడు, బలిపీఠం కడతాడు. గుడారం ఏమని చెప్తుంది అంటే, మనం పరదేశులం యాత్రికులం అని బోధిస్తే బలిపీఠం ఏం చేస్తుంది అంటే మన నిత్యత్వాన్ని గురించి చెప్తుంది. అంటే మనం పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని, అంటే రాబోయే దేశము కొరకై అబ్రహాం ఎదురు చూశాడు. అంటే అబ్రహాముకు రెండు విషయాలు అవగాహన అయ్యాయి. ఈ గుడారము బలిపీఠము తెలియచేసే రెండు పాఠాలు ఏంటంటే, గుడారం ఏమని చెప్తుంది అంటే అబ్రహాం లైఫ్లో, నా లైఫ్ ఇక్కడ టెంపరరీ, నేను ఇక్కడ పరదేశిని, నేను ఇక్కడ అతిథిని, నేను ఇక్కడ కొంతకాలం ఉండి వెళ్ళిపోతాను. బలిపీఠం ఏం చేస్తుందంటే అతని ఫెయిత్ని డిక్లేర్ చేస్తుంది. నేను ఈ దేశానికి చెందిన వాడిని కాదు, నేను నిత్యుడైన దేవునికి చెందిన వాడిని అని బలిపీఠం పరిచయం చేస్తుంది. ఈ బలిపీఠాన్ని గురించి మాట్లాడుతూ సహోదరులు ఏం చెప్పారు చెప్పండి? దేనికి పోల్చి మాట్లాడాడు బలిపీఠాన్ని? చెప్పండి, బలిపీఠాన్ని దేనికి పోల్చి మాట్లాడాడు? కుటుంబ ప్రార్థనకు పోల్చి మాట్లాడాడు. రైట్, ఫ్యామిలీ ఆల్టర్ అని అన్నారు. కుటుంబ బలిపీఠం లేదంటే కుటుంబ ప్రార్థన. ఎంతమంది డెసిషన్ తీసుకున్నారు? చేయక్కర్లేదు, చాలామంది డెసిషన్ తీసుకున్నారు. దాన్నే నేను కంటిన్యూ చేస్తున్నాను. కుటుంబ ప్రార్థన అన్నది నిన్నటి దినాన దేవుని సేవకులు మాట్లాడిన అన్నిటికీ రిలేట్ అయ్యింది అబ్రహాం లైఫ్లో. అదైతే నాకు చాలా వండర్ఫుల్గా అనిపించింది. నేను చదివినప్పుడు నాకు చాలా బాగా అనిపించిన సంగతి ఏంటంటే ఇదే, కుటుంబ ప్రార్థన అన్నది అనగా కుటుంబ బలిపీఠం అన్నది మిగిలిన అన్నిటితో సంబంధం కలిగింది. వేటితో సంబంధం కలిగింది? నేను ఒక్కొక్కటి త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఏమిలో ఒకరోజు చెమటలు పోస్తే పోయినలే, వదిలేయండి. మీరు పెద్ద చర్చలు లేదు దాని గురించి, వదిలేయండి. మీరు వేసుకోండి అమ్మా, అక్కడ మీరు అక్కడ వేసుకోండి. కరెంట్ వచ్చింది, ఓకే, లీవ్ ఇట్. సరే, వినండి. గాలి దానం చేస్తున్నారు చాలామంది, అన్నదానాలు వస్త్రదానాలు చేసి సంతోషిస్తుంటే మీకు గాలి కావాలని వీళ్ళందరూ తిప్పలు పడుతున్నారు. రైట్, ఓకే. కరెంట్ పోతే ఉన్నది కూడా పోతుంది కదా. రైట్, సరే వినండి, దయచేసి వినండి. రైట్, ఈ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూడండి. ఉండేది అర్ధగంట. ఈ అర్ధగంటలో మళ్ళీ ఇవి మీరు ప్లీజ్ కొంచెం ఈ గమనాన్ని పక్కకు పెట్టకండి. రైట్, సరే, ఉండిలేనా, వదిలే రికార్డ్ కాకపోయినా పర్లేదు, ఉన్నవాళ్ళు వినిపోతే సరిపోతుంది. ఏం చెప్తున్నాను? బలిపీఠం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అదొకటి నాకు గుర్తుంది ఇంకా. రైట్, కుటుంబ ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు కుటుంబ బలిపీఠం. రైట్, ఎంత ఇంపార్టెంట్ అని నేను చెప్పారు కదా, నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయట్లేదు. బట్ బలిపీఠము ఒక కుటుంబంలో లేదు అంటే అబ్రహాము కూడా దాన్ని రుజువు చూపిస్తాడు. రెండు సందర్భాల్లో అబ్రహాము గుడారంలో బలిపీఠం కనపడదు. ఫస్ట్ టైం చెప్తాను చూడండి, 11వ అధ్యాయం. నేను ఊరక జస్ట్ జ్ఞాపకం చేసుకుంటూ వస్తానంతే. 11వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? 11వ అధ్యాయం 8వ వచనం. అలాగున యెహోవా వారిని చెదరగొట్టెను అని ఉంటుంది. రైట్, 28 చూడండి. హారాను తాను పుట్టిన దేశమందు కల్దీయులను ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందాను. అబ్రామును నాహోరును వివాహము చేసుకుని, అబ్రాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా అనే మాట కనిపిస్తుంది. అక్కడ ఆగండి, మిల్కాకును అని అంటుంది. అక్కడ ఆగండి. దీని సమాచారం ఎక్కడ కనిపిస్తుంది అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో, నేను మెసొపొటేమియాలో ఉండగా మహిమగల దేవుడు నాకు ప్రత్యక్షమై నీవు నీ స్వజనాన్ని వదిలిపెట్టి వెళ్ళు అని చెప్పాడు. అంటే వినండి,
మనకి ఇక్కడ ఆదికాండం చెప్పదు ఆ సమాచారం. 11వ అధ్యాయం 27 వచనంలోనే మొట్టమొదటిసారి దేవుడు అబ్రహామును పిలుస్తాడు. మెసొపొటేమియాలో ఉండగా, మీకు అనుమానం అంటే చూపిస్తాను ఒకసారి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు అన్నాడు. అంటే ఎక్కడున్నప్పుడు? హారానులో కంటే అంటే ఎక్కడున్నాడు? మీరు ఇప్పుడు పక్కన చూడండి. కల్దీయులను 28వ వచనం 11:28 కల్దీయుల ఊరను పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు వినండి, బాగా వినండి. అంటే అబ్రహాము స్టార్ట్ అయింది ఎక్కడ? కల్దీయుల ఊరను పట్టణం. అక్కడ ఉండక మునుపు అంటే కల్దీయుల ఊరను పట్టణములో ఉండగానే మెసొపొటేమియా అన్నారు దాన్నే. మెసొపొటేమియా నాగరికత తెలుసు కదా, మెసొపొటేమియన్ సివిలైజేషన్, రైట్? మెసొపొటేమియాలో ఉండగా మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడు. ఏమని? నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి రావాలి అని అన్నాడు. ఇప్పుడు వినండి, మొట్టమొదటిసారి పిలిచాడు. వచ్చాడు అబ్రహాము. వచ్చి ఎక్కడ కాపురం ఉన్నాడు? అదే అక్కడ ఉన్నమాటే 11వ అధ్యాయం 28వ వచనం 29వ వచనంలో ఎక్కడొచ్చి కాపురం ఉన్నాడు? హారాన్లో వచ్చి కాపురం ఉన్నాడు. దేవుడు రమ్మన్నది ఎక్కడికి? నేను చూపించు దేశం అని అన్నాడు. అంటే అబ్రహాము దేవుడు రమ్మంటే బయటికి వచ్చాడు, కానీ దేవుడు చూపించిన స్థలానికి రాలేదు అబ్రహాము. బదులుగా అబ్రహాము హారాను దగ్గరికి వచ్చి హారాన్లో ఆగిపోయాడు. దీన్ని ఏమంటారంటే పాక్షిక విధేయత, పార్షియల్ ఒబీడియన్స్. ఒక వ్యక్తి దేవునికి సగమే విధేయత చూపేవాడు కుటుంబ బలిపీఠాలతో సంబంధం ఉండదు. అబ్రహాం లైఫ్లో బలిపీఠం లేని మొదటి సందర్భం ఏంటి అంటే, దేవునికి సగమే విధేయత చూపుతాడు. మొత్తం విన్నాడు, వింటున్నారా? నా వైపు చూడండి. సగమే విధేయత చూపుతాడు. వర్తమానం వింటాడు, అందులో అవసరమైన వాటికి మాత్రమే విధేయత చూపుతాడు. చాలామంది కింద కూర్చున్న వాళ్ళకి ఏముంటుందంటే, దేవుడు ఏం మాట్లాడాలో అన్నది కూడా వాళ్ళే డిసైడ్ చేసుకొని వస్తారు. నాకు అనుకూలమైనట్టుగా మాట్లాడాలి, నాకు వీలైనట్టుగా మాట్లాడాలి. కిర్క్ను ఎందుకు చంపారు? చార్లీ కిర్క్ను ఎందుకు చంపారు? వాళ్ళకి ఇష్టమైన మాటలు మాట్లాడలేదు కాబట్టి, వాళ్ళకి కష్టమైన మాటలు మాట్లాడాడు కాబట్టి. దేవుని వాక్యం ఎప్పటికైనా సరే మనల్ని ఇబ్బందే పెడుతుంది. అది మనకు అసౌకర్యాన్ని కలుగు చేస్తుంది. అర్థమైందా? దేవుడు నేను చూపించు దేశానికి రమ్మంటే హారాన్లో వచ్చి ఆగిపోయాడు. బలిపీఠం లేదు, గుర్తుపెట్టుకోండి. దేవునికి సగమే విధేయత చూపేవారి జీవితాల్లో బలిపీఠం ఉండదు, అప్పుడు లేదు. రెండవది 12వ అధ్యాయం చూడండి. మన పాయింట్ అది ఇంకొకటి వేరేది ఉంది, దాని గురించి మనం ఆలోచించాలి. బలిపీఠము లేని సందర్భాన్ని చెప్తున్నాను. 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశములో నివసించుటకు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఇది రెండవ సందర్భం. ఎప్పుడైతే అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళాడో, అనగా లోకములోనికి కలిసిపోయాడో, అప్పుడు కూడా బలిపీఠం లేదు. అంటే పతనమైనప్పుడు కూడా కుటుంబ ప్రార్థన లేదు. పడిపోయిన వారి గుడారాలలో కుటుంబ ప్రార్థన ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఐగుప్తులో ఉండేవారి గుడారాలలో, లోకములో ఉండేవారి గుడారాలలో కుటుంబ ప్రార్థన, కుటుంబ బలిపీఠం ఉండదు. రెండవది, దేవుని వాక్యానికి సగం సగం విధేయత చూపేవారు. కొంచెం ఇటు కొంచెం అటు ఉంటారు కదా, ఇట్లా వెచ్చగా ఉండరు, చల్లగా ఉండరు. పూర్తిగా దేవుని లోనికైనా రారు, లోకములోనైనా ఉండరు, అటు ఇటు ఉంటారు. చూడండి, ఈ పార్షియల్ ఒబీడియన్స్, పాక్షిక విధేయత, దేవునికి సగమే విధేయత చూపుతారు. చూడండి, వీళ్ళ జీవితాలలో కూడా బలిపీఠాన్ని కట్టుకోవటానికి ఇష్టపడరు. అది వాళ్ళకి ఇబ్బంది. కుటుంబ ప్రార్థనలు ఉండవు. ఆదివారం వచ్చి వాక్యం వింటే మళ్ళీ వచ్చి ఆదివారం వింటారు, అంతే. వీళ్ళు వ్యక్తిగతంగా బైబిల్ చదవడం కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకోవడం కానీ వీళ్ళకు ఉండదు. సో ఇద్దరి జీవితాలలో కుటుంబ ప్రార్థన ఉండదు. రెండు రకాల కుటుంబాల్లో చెప్పండి మీరే. ఒకటి, సగము విధేయత చూపేవారు, అనగా దేవుని వాక్యానికి సగమే లోబడేవారి కుటుంబాలలో
కుటుంబ ప్రార్థన అలవాటు ఉండదు, మొదటిది. రెండవది, ఐగుప్తులోనికి పోయినప్పుడు, అనగా లోకములో నివసించే వారి జీవితాలలో, అంటే విశ్వసించి పడిపోయిన వారి కుటుంబాలలో కుటుంబ బలిపీఠం ఉండదు, వారు కట్టుకోలేరు. నేటికి నీవు నీ ఇంటిలో ఈ కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబ బలిపీఠము లేదు అంటే, ఫ్యామిలీ ఆల్టర్ లేదు అంటే, దానికి కారణం ఏంటంటే నువ్వు లోకంలో ఉన్నావు, బయటికి కనబడుతున్నావు ప్రజల కోసం చేతిలో బైబిల్తో మందిరంలో కూర్చొని, నువ్వు పతనమైపోయావు. నువ్వు లోకస్తుడవే, ఆత్మ సంబంధి మాదిరి కనబడుతున్న లోకస్తుడివి. నీకు కూడా తెలుసు అది, నువ్వు ఎంత పతనమైపోయావో నీకు బాగా తెలుసు. మీకు ప్రార్థన చేత కాదు, కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోలేరు వీళ్ళు. ఒకవేళ ఈ రెండు కేటగిరీలు ఉంటే మీరు ఎంత నష్టపోతారో ఇప్పుడు చూపిస్తా. అర్థమైందా? సరే, అప్పుడు మీకు ఒక మాట వస్తుంది, సరే ఏంటి ఫ్యామిలీ ఆల్టర్ లేదు, నేను నా గుడారాన్ దగ్గర నేను బలిపీఠం కట్టుకోలేదు, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు, మాకేం బాగానే ఉంది కదా, చూడు ఫోన్పే ఇస్తా, చెక్ చేసుకో, 5 అకౌంట్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, రా నీకు ఎన్ని చోట్ల కావాలో చూపిస్తాను, ఆడ 5 సెంట్లు, 2 సెంట్లు, 3 సెంట్లు ఉన్నాయి, రా మీకు చూపిస్తాను రండి అని కూడా అనవచ్చు. చూద్దురా మా పిల్లలు ఎంత బాగున్నారో, మీరు కావలిస్తే, మాకేం తక్కువ ఉందని. ఫ్యామిలీ ఆల్టర్ లేకపోతే, కుటుంబ ప్రార్థన లేకపోతే మాకేంటి ప్రాబ్లం అనేదే కదా మీ ప్రశ్న. ప్రాబ్లం ఏంటన్నది ఇప్పుడు ఆలోచించేద్దాం, రైట్? కొద్ది సమయంలో వరుసగా విషయాలు ఆలోచించేద్దాం. అబ్రహాము గుడారము దగ్గర వేసుకున్న ఆ బలిపీఠం, మళ్ళీ చెప్తున్నాను, ఈ రెండు ఇన్సెపరబుల్. ఈ రెండిటిని అబ్రహాము ఎప్పుడూ వేరు చేయలా. గుడారము వేశాడు అంటే బలిపీఠాన్ని కట్టి తీరుతాడు. తాను, తన భార్య, తన పిల్లలతో, అనగా తన పనివారితో, కుమారుడు రాకముందు తప్పనిసరిగా బలిపీఠము దగ్గర పరలోకపు దేవునితో కుటుంబంగా అబ్రహాము సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కుటుంబ ప్రార్థన, కుటుంబ బలిపీఠం ఆదికాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. పాత నిబంధన భక్తులందరూ కూడా, ఇప్పుడైతే సంఘం, ఆ రోజుల్లో కుటుంబాలే దేవాలయాలు, కుటుంబమే సంఘం. ఇప్పుడు చర్చిలో ఇచ్చాయి, ఇక్కడ కూడుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో కుటుంబాలే. చెప్పాలంటే గృహ యజమానే యాజకుడు, కుటుంబ యజమానే యాజకత్వాన్ని జరిగించేవాడు. అబ్రహాం బలిపీఠాన్ని కట్టాడు, అబ్రహామే బలి అర్పించాడు. ఓకేనా? రైట్. ఈ బలిపీఠం వింటున్నారా? తన గుడారము దగ్గర వేసుకున్న కుటుంబ బలిపీఠం, తన ఇంటిలో తాను అలవాటు చేసుకున్న కుటుంబ ప్రార్థన అబ్రహాముకు ఎలాంటి ప్రయోజనాలు కలిగించింది? దేవుని దాసులు ఏమేమైతే చెప్పారో అవన్నీ ఈ వ్యక్తి జీవితంలో ఉన్నాయి. ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ వద్దాం రండి. మొదటిది మనం చూద్దాం, ఆదికాండం 18వ అధ్యాయానికి రండి. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం చూద్దామా? మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేది అని అన్నాడు. మొదటిది, అబ్రహాం ఎక్కడున్నాడు? ప్లేస్ చెప్పండి, మీరు మాట్లాడాలి. అబ్రహాం ఎక్కడున్నాడు? ప్లేస్ చెప్పండి, ఎక్కడున్నాడు? మమ్రే. మమ్రే అంటే ఎక్కడ? 13వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. హెబ్రోనులో ఉండేదే మమ్రే. హెబ్రోను అంటే అర్థం ఏంటి? సహవాసం అని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఎవరితో సహవాసం? రెండంతల సహవాసం, దేవునితో సహవాసం. హెబ్రోను అన్నది దేవునితో సహవాసాన్ని ఇస్తుంది. వినండి, బాగా వినండి. ఇతను బలిపీఠాన్ని కట్టుకున్న అబ్రహాము, అనగా కుటుంబ ప్రార్థన కలిగినటువంటి అబ్రహాము ఎక్కడున్నాడు? అతని ప్లేస్ ఎక్కడ చెప్పాలి? హెబ్రోనులో, మమ్రేలో. అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసంలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. రండి, బలిపీఠము లేని మరొక వ్యక్తిని చూద్దాం. అబ్రహాము బంధువే. 19వ అధ్యాయం, రెండు కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అంతే. 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండేను అని ఉంది. సొదొమ దేన్ని చూపిస్తుంది? లోకాన్ని, నాశనపోయే భక్తిహీన ప్రపంచం. వినండి, నీ కుటుంబం ఆత్మ సంబంధంగా నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త ఉండాలి అంటే నీకు కుటుంబ ప్రార్థన అవసరం.
కుటుంబ ప్రార్థన గనక మన కుటుంబాలలో లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? సొదొమలో ఉంటాం. సొదొమలో కుటుంబ బలిపీఠం లేదు, ప్రార్థన లేదు. ఆ వ్యక్తి భక్తిహీన ప్రపంచంలో ఉన్నాడు. నాశనమైపోయే సొదొమలో కాపురం ఉన్నాడు, భక్తిహీనమైనటువంటి లోకంలో ఉన్నాడు. వెరీ సింపుల్ ప్రియులరా, నీవు నీ కుటుంబం ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిని మీరు అనుభవించాలంటే, స్పిరిచువల్ అట్మాస్ఫియర్, ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని నీ కుటుంబంలో నువ్వు మెయింటైన్ చేయాలంటే కావాల్సిందేంటి? కుటుంబ ప్రార్థన. నేను మళ్ళీ చెప్తున్నాను, నీవు పతనమైన విశ్వాసివా, నీవు నిలిచి ఉన్న విశ్వాసివా డిసైడ్ చేసేది కూడా ఫ్యామిలీ ఆల్టరే. సొదొమలో ఉన్నాడు, పాడైపోయే సొదొమ, భక్తిహీనులు ఎవరున్నారు? సొదొమలో ఎవరున్నారు? స్వలింగ సంపర్కులు ఉన్నారు. సొదొమలో ఎవరున్నారు? అవాచ్యమైనది చేసేవారు ఉన్నారు. సొదొమ భక్తిహీన ప్రపంచం, దేవుని కోపానికి గురి అయిన ప్రపంచం, దేవుని చేత నాశనము చేయబడిన ప్రపంచం. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు, జాగ్రత్త. ఏ వ్యక్తి అయితే తన గుడారముతో పాటు బలిపీఠాన్ని నిర్మించుకోడో ఆ వ్యక్తికి ఉండే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే, వారు భక్తిహీనమైన ప్రదేశంలో కాపురం ఉంటారు. వారి కుటుంబాలు కూడా భక్తిహీనమైన వాతావరణంలో పెరుగుతాయి. అర్థమైందా? సో ఫస్ట్ థింగ్ ఏంటి చెప్పండి? కుటుంబ ప్రార్థన ఒక కుటుంబములో ఆత్మీయతను కాపాడుతుంది, కలుగు చేస్తుంది. నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధులుగా ఉండాలంటే భార్యాభర్తలుగా ఇరువురికి ఉండాల్సిందేంటి చెప్పండి? కుటుంబ ప్రార్థన, బలిపీఠం, కుటుంబ బలిపీఠం. ఫస్ట్ థింగ్. రెండవది చూడండి, 18వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నారు? 15వ వచనం వరకు ఉన్నారు, ఎండవేళ. ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు? అందులో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఇప్పుడు వినండి, బాగా జాగ్రత్తగా వినండి. ఏ ఇంటిలో అయితే బలిపీఠం ఉంటుందో, ఏ ఇల్లు తన ఇంటితో పాటు బలిపీఠాన్ని నిర్మించుకుంటారో వారి దగ్గర దేవుడు సంతోషంగా నివసించడానికి ఇష్టపడతాడు. చాలా సమయం గడిపాడు. అబ్రహాము ఇచ్చినటువంటి ఆహార పదార్థాలను వారు తిన్నారు. కావాల్సి చూడండి 8వ వచనం, వారు భోజనము చేయుచుండగా అని ఉంటుంది. వారి యొద్ద ఆ చెట్టు కింద కూర్చుండండి. జస్ట్ ఈ అట్మాస్ఫియర్ చూడండి. వచ్చిన బంధువులకు అన్నం పెడితే మనం ఎదురు కూర్చొని ఉంటాం కదా, లైక్ దట్, అట్లే ఉంది. ఆ ముగ్గురు భోజనం చేస్తుంటే అబ్రహాం ఇక్కడ కూర్చున్నాడు, వీళ్ళు అబ్రహాంతో మాట్లాడుతున్నారు, అబ్రహాం కూడా వాళ్ళకి బదులు ఇస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైన కన్వర్జేషన్, మంచి సంభాషణ, ఒక మధురమైనటువంటి గోష్ఠి, రైట్, మంచి ఫెలోషిప్ అక్కడ జరిగింది. ఎవరెవరికి మధ్య? అబ్రహాముకు దేవునికి మధ్య. ఇప్పుడు రండి, ఎక్కడ 18వ అధ్యాయానికి రండి. ఇక్కడ బలిపీఠం లేదు, లోతు ఇంటిలో ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, బలిపీఠం లేదు. చూడండి ఏమన్నాడు? 19వ అధ్యాయం 2వ వచనం, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమనిరి. వాళ్ళు ఇష్టపడలా. నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమనిరి. మేము లోపలికి రాలేం. ఆ ఇంట నివసించటానికి కూడా ఆ మనుషులు ఇష్టపడలేదు. అర్థమైందా? ఆ ఇంట నివసించటానికి కూడా ఆ మనుషులు ఇష్టపడలేదు. ఆ ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడలేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారేమో మా ఇంట్లో దేవుడు ఉండాలి, దేవుని సన్నిధి ఉంటుంది అని. లోతు గుడారములోనికి ప్రవేశించడానికి కూడా దేవదూతలు ఇష్టపడలేదు.
అర్థమైందా? చాలా క్లియర్గా ఉంది. లోతు ఇంటి వాతావరణం అంటే దాని అర్థం ఏంటంటే, వింటున్నారా? మీకు అర్థమవుతుందా? లోతు ఇంటి వాతావరణం దేవుడు నివసించటానికి అనువైనది కాదు, అంత ఆహ్లాదకరంగా లేదు. మీకు అర్థమవుతుందన్నమాట. మీ ఇంట బలిపీఠము లేకపోతే, ఇంట కుటుంబ ప్రార్థన లేకపోతే, ప్రభువు మన గృహాలలో నివసించటానికి కూడా ఇష్టపడ్డాం. రాలేదు, నా ప్రభువులారా రండి, లోపలికి రండి, అలసట తీర్చుకోండి, పొద్దున వెళ్ళొచ్చు అంటే మేము రాము, మేము నడివీధిలోనే ఉంటాం అని అన్నారు. వాళ్ళు రాలేదు, అసలు నడివీధిలోనే ఉంటాం మేము. లోతు ఇంటిలోనికి వెళ్ళటానికి కూడా దేవుని దూతలు ఇష్టపడలేదు. నువ్వు అనుకుంటున్నావు నీ ఇంట దేవుని సన్నిధి ఉండదు, దేవుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా నీ ఇంటిలో నివసించలేడు. బలిపీఠము లేకపోతే, నీ గృహానికి దేవునికి సంబంధము లేకపోతే, నీ ఇంట కుటుంబ ప్రార్థన లేకపోతే, భార్య భర్త పిల్లలు కలిసి ప్రతి ఉదయం కానీ రాత్రి కానీ దేవునితో మీరు మాట్లాడకపోతే, మీ ఇంట బలిపీఠము లేకపోతే, నీ ఇంటిలో నివసించటానికి దేవుడు కూడా ఇష్టపడడు. నువ్వు ఆయన ప్రజెన్స్ని ఎంజాయ్ చేయలేవు. రైట్? రెండు విన్నాం. కానీ అబ్రహాము ఇంటిలో ఇష్టపడ్డాడు, భోంచేశాడు, మాట్లాడాడు, వాగ్దానం ఇచ్చిపోతాడు. తర్వాత విన్నాం దాన్ని కూడా. రెండు విన్నాం కదా. ఒకటి, అబ్రహాము ఇంటిలో బలిపీఠం ఉంది, ఫలితం ఏంటి? దేవుని సన్నిధి అనగా లోకములో లేడు, ఎక్కడున్నాడు? సహవాసంలో ఉన్నాడు. రెండవది, అబ్రహాము ఇంట బలిపీఠం ఉంది కాబట్టి దేవుడు నివసించటానికి, సహవాసం చేయటానికి, ఆ ఇంటిలో ఉండటానికి ఇష్టపడ్డాడు. మన ఇంటి ఏదో ఒక పాట ఉండాలనుకుంటాను, మా ఇంటికి రా యేసయ్య అని ఒక పాట ఏదో ఉంది కదా, గుర్తుందే? ఏదో పాట ఉంది, రావా యేసయ్య మా ఇంటికి కదా, అది ఏదో పాట ఉంది, ఉందా లేదా? రావయ్యా యేసయ్య మా ఇంటికి, ఎట్లా వస్తాడయ్యా? రావయ్యా యేసయ్య మా ఇంటికి అంటే వస్తాడా? నివసించడానికి అనుకూలమైన వాతావరణం ఉండాలి కదా, బలిపీఠం ఉండాలి కదా, కుటుంబ ప్రార్థన ఉండాలి కదా, భార్య భర్తలుగా పిల్లలుగా కలిసి ప్రభుతో సహవాసం చేయాలి కదా. రెండు విన్నాం. మూడు, నేను ఊరికట్లా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను అంతే. అదే భాగాన్ని మరలా చూడండి, 18వ అధ్యాయం 6వ వచనం. త్వరగా వెళ్ళి పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పాను. ఆమె వెళ్ళింది, రొట్టెలు చేసింది. ఓకే, రైట్, ఓకేనా? అర్థమైంది ఇక్కడ? రైట్. 19వ అధ్యాయం చూడండి, మీరే తేడా చెప్పండి నాకు. 19వ అధ్యాయం ఎన్నో వచనం? ఇక్కడ కూడా రొట్టెలు చేయడానికి ప్రయత్నం చేశాడు. 3వ వచనం. బలవంతంగా కాలు పట్టుకొని బతిమిలాడు లోపలికి పిలుచుకుపోయినాడు. లోపలికి ఏమైన తర్వాత ఎవరు విందు చేసింది? వారికి అతడు విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా. ఎవరు కాల్చింది రొట్టెలు? రొట్టెలు కాల్చింది ఎవరు చెప్పండి? లోతు. 19వ అధ్యాయంలో పిండి పిసికి రొట్టెలు కాల్చింది ఎవరు? ఆజ్ఞాపించింది ఎవరు? అబ్రాహాం అన్నాడు, టీ తీసుకురా అంటావు కదా నువ్వు ఎప్పుడైనా, రైట్? లైక్ దట్, వెళ్ళు 3 మానికల పిండి తెచ్చి మెత్తని రొట్టెలు చేయమంటే చేసింది ఎవరు? శారా. ఇక్కడెవరు? అంటే ఏంటి ప్రాబ్లం? కుటుంబ ప్రార్థన ఉంటే, కుటుంబ బలిపీఠం ఉంటే, ఫ్యామిలీ ఆల్టర్ ఉంటే సంబంధాలు బాగుంటాయి. అబ్రాహాం భార్య అబ్రాహాం మాట వినింది. లోతు భార్య కానీ లోతు పిల్లలు కానీ వినే పరిస్థితి. పోని పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చేయించాలి కదా. లేదు, అక్కడ దూడను వధించమన్నప్పుడు ఎవరిని వధించమని చెప్పాడు? 19వ అధ్యాయంలో పనివారికి అప్పగించాడు. ఆ పని మీరు వెళ్ళండి, మంచి దూడను సిద్ధం చేయమని పనివారికి అప్పగించాడు. చూడండి 7వ వచనం. అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు చేశాడు ఆ పని. అబ్రహాము ఇంట ఉన్న పనివాడు మాట విన్నాడు, అబ్రహాము భార్య మాట వింది. ఇక్కడ
మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? నేను ఏమైనా అన్య భాష మాట్లాడుతున్నానా? ఇక్కడెవరు? లోతు. ఎవరు చేసినారు? లోతు భార్య. లోతే, నీ భార్య ఎందుకు అనుకుంటున్నావు? నీ మాట, నీ పిల్లలు ఎందుకు లోబడరు అనుకుంటున్నావు? నాకు భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య ఎందుకు సరైన సంబంధాలు లేవు? రాజీ పడిపోతున్నావు నువ్వు, అంతే, తప్పదు. లేకపోతే సంబంధం ఎగిరిపోయేది ఎప్పుడో. నువ్వు తగ్గించుకుంటున్నావు, నువ్వు ఓర్చుకుంటున్నావు, సహిస్తున్నావు. ఏదో మొత్తానికి సంసారం నడుస్తుంది, ఊరికంతే, బండి పోతుంది ముందరికి. సరైన సంబంధాలు ఉన్నాయా? నీ భార్యతో మంచి సంబంధం ఉందా? నీ భర్తతో మంచి సంబంధం ఉందా? పిల్లలతో మంచి సంబంధాలు ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి చెప్పండి? ఏ ఇంట కుటుంబ ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట బలిపీఠం ఉంటుందో, ఏ ఇల్లు పరలోకపు దేవునితో ప్రతి ఉదయం సహవాసం చేస్తుందో ఆ ఇంటిలో మానవ సంబంధాలు కూడా బాగుంటాయి. నీ భార్యకు ఆజ్ఞాపించవచ్చు. ఉన్నారా ఎవరైనా ఆజ్ఞాపించే వాళ్ళు ఇక్కడ? పర్లేదు, కొన్నిసార్లు ఈమె బలహీనతను బట్టి భర్తకు చెప్తే భర్త కూడా వింటాడు, పిల్లలు వింటారు, అవిధేయత ఉండదు, సంబంధాలు పాడవు. సంబంధాలు ఎందుకు సరిగలేవనుకుంటున్నారు మీరు? మాట వినడు సార్ నా భర్త, మాట వినడన్నా నా భార్య, నా పిల్లలు మాట వినరండి. ఎందుకు వినరు? దేవునితో మీకు సంబంధం సరిగలేదు. ఆయనతో సహవాసం చేయాలి, ప్రతి ఉదయం ఆయనతో సహవాసం చేయాలి. సంబంధాలు బాగుంటాయి. మీ సంబంధాలు బాగుండాలి అంటే ఏమవసరం? కుటుంబ ప్రార్థన, కుటుంబ బలిపీఠం. నిన్న అదే కదా మనం మాట్లాడుకున్నది. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ దగ్గర మనుషులు ఎవరు పరిష్కరించలేని సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయి? ఫస్ట్ ఫేస్లో టర్న్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు తిరగండి, వాక్యం వైపు తిరగండి, పరిష్కారం దొరుకుతుంది సమస్యకి. మీరు దేవుని వైపు తిరగకపోతే మీ కుటుంబాల్లో సమస్యలుగానే ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చాలా కాలం క్రితం చెప్పాను నేను. ఇప్పుడు బాగా వినండి. కొత్తగా పెళ్ళయింది ఇద్దరికి. ఇతను విశ్వాసి, మంచి ఆత్మీయుడు, ఈమె విశ్వాసి, మంచి ఆత్మీయురాలు. ప్రాబ్లం వచ్చింది. వచ్చి చర్చిలో కూర్చున్నారు. లేదంటే వాళ్ళు ఉదయాన్నే లేచి ఒక వాక్యం చదువుతున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఏదో చదువుతున్నారు. చదువుతుంటే ఈయన చదివిన లేఖన భాగంలో, పురుషులారా మీరు మీ సొంత శరీరం వలె మీ భార్యల్ని ప్రేమించండి అనేది చదివాడు. మిగిలిన 2 వచనాలు చదివినప్పుడు ఆమెకు వచ్చింది ఒక పోర్షన్. ఏమని? స్త్రీలారా మీరు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఆ 2 వచనాలు చదువుకున్న తర్వాత ఏమర్థమవుతుంది? ఎవరు సెట్ చేసింది వీళ్ళని? వాక్యం. ఇప్పుడు వినండి, వీళ్ళిద్దరు భక్తిహీనులే. ఈయనకు వాక్యం తెలియదు, ఈమెకు వాక్యం తెలియదు. ఈయన ప్రభువుని నమ్మల, ఈయన ప్రభువుని నమ్మల. ప్రాబ్లం వచ్చింది. ఎవరి దగ్గరికి పోవాలా? నాయనా ఈమె, అమ్మ ఇతను, రైట్, మీ వాళ్ళని పిలుచుకురా. మధ్యలో ఎవరు ఉంటారు? మళ్ళా పెద్దలు. పంచాయతీ వేసి మొత్తానికి అది ప్రాబ్లం సార్ట్ అవుట్ అవ్వదు. 2 పంచాయతీలు, 3 పంచాయతీలు, 4 పంచాయతీలు అయితే లాస్ట్కి ఇది ఒక్కసారి గ్యాప్ వచ్చింది అంటే గ్యాప్ పెరుగుతుందే తప్ప తగ్గదు. వచ్చేటప్పుడే గ్యాప్ రాకూడదు. వచ్చిందా మళ్ళీ అతకడం చాలా కష్టం. ఒకవేళ అతికినయ్యి అంటే కూడా వాళ్ళు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. అందుకనే మీ సంసారాలు బాగుండాలన్నా మీ ఇళ్ళల్లో బలిపీఠాలు కట్టుకోండి, కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకోండి. మీ సంబంధాలు బాగుంటాయి. నీ భార్య నీ మాట వింటుంది, నీ పిల్లలు నీ మాట వింటారు. భార్యాభర్తల మధ్య అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అన్యోన్యత ఉంటుంది. 3 విన్నాం. 1 ఆత్మీయత ఉంటుంది కుటుంబ ప్రార్థనలో. 2వది దేవుని నివాసం మన ఇళ్ళల్లో ఉంటుంది. 3వది సంబంధాలు బాగుంటాయి. అర్థం కావడం లేదా? మరి చెప్పండి అమ్మా. 4వది 18వ అధ్యాయం. 18వ అధ్యాయం వచనం 17వ వచనం చూడండి.
ఆశీర్వదించదను, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అని అన్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా కొన్ని వచనాలు. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో, అంతేనా, 41:8, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, యాకోబు పత్రిక 2:23. వీటన్నిటిలో ఏముందని చెప్పినా నేను ఊరు జ్ఞాపకం చేస్తున్నా. వర్తమానం అంటే గట్టిగా కరుస్తుండే వాటికి, నేను క్యాజువల్గా చెప్తున్నాను. నేను ఏమని విందాం, అక్కడ ఏముంటుంది, దేవుని స్నేహితుడు అని ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నేను చేయబోవు కార్యం అబ్రహామునకు దాచేదనంటే అర్థం ఏంటి? అంటే ఫ్రెండ్స్ మధ్య ఏముండవు, ఆఫ్రికాలు ఉండవు. అరే ఇంత గొప్ప పని చేస్తున్నా నేను అబ్రహాముకు చెప్పకుండా ఎట్లా ఉంటాను? అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడు? ఆ మాట కావాల్సింది. అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడు? దేవుని స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాడు. దేవుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాడు. లోతు ఎట్లా మాట్లాడినాడు రండి, 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని కుమారులకును నీ కుమార్తెలను ఈ ఊరిలో నీ కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటును నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా లోతు బయటికి వెళ్ళి వాళ్ళందరినీ పిలిచాడు, రాలేదు. 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి నీ 2 కుమార్తెలను తీసుకొని రా. ఇక కాసేపటికి బలవంతంగా వాళ్ళే నెట్టుకుంటూ పోయారు. న్యాయాధిపతి మాట్లాడినట్టు మాట్లాడాడు, తీర్పరి మాట్లాడినట్టు మాట్లాడాడు. లోతుతో అబ్రహాముతో ఎలా మాట్లాడాడు? స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాడు. లోతుతో ఎలా మాట్లాడాడు? ఒక న్యాయాధిపతి మాట్లాడతాడు కదా, ఒక యజమాని మాట్లాడతాడు కదా, ఒక టాస్క్ మాస్టర్ మాట్లాడతాడు కదా, ఒక పోలీస్ మాట్లాడతాడు కదా, ఒక తీర్పరి మాట్లాడతాడు కదా. ప్రేమతో మాట్లాడాలా, రా బయటికి రా, నాశనం చేయడానికి వచ్చాము ఇక్కడికి, త్వరగా తప్పించుకొని పో, నీ పిల్లల్ని పిలుచుకో, అంత ఇట్లే ఉంటుంది సంభాషణ. ఎట్లుంటుంది ఇది? ఒక అధికారి మాట్లాడినట్టు, న్యాయాధిపతి మాట్లాడినట్లు. ఎట్లా మాట్లాడుతున్నాడు ప్రభు నీతో? శిక్షణ గురించి మాట్లాడుతున్నాడా? ఆదరణ గురించి మాట్లాడుతున్నాడా? ఉదస్తమానం దేవుడు నీతో మాట్లాడిన ప్రతిసారి కఠినంగా మాట్లాడుతున్నా అంటే అర్థమేంటి? ప్రభు నిన్ను ఆదరించట్లా, ప్రేమగా మాట్లాడడంలా, స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడడంలా. ఆయన నీతో ప్రతిసారి నేను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రీజన్ ఏంటంటే, ఏ ఇంట కుటుంబ ప్రార్థన ఉండదో ఆ ఇంట దేవుని స్వరం ఆహ్లాదకరంగా వినపడదు. ఇది 4వది. కుటుంబ బలిపీఠం ఉన్నటువంటి కుటుంబాలతో దేవుడు సంతోషంగా మాట్లాడతాడు, స్నేహితుని మాట్లాడినట్టు మాట్లాడతాడు. చిన్న చిన్న విషయాలకు నీతో పంచుకుంటాడు. స్మాల్ థింగ్స్, చిన్న చిన్న విషయాలు నీతో పంచుకుంటాడు, షేర్ చేసుకుంటాడు. సమూయేలుతో మాట్లాడలా, చిన్న పిల్లోడే సమూయేలు దగ్గరకు వచ్చి విషయాలన్నీ చెప్పాడు. ఆయన మనతో ఒక స్నేహితుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. అర్థమవుతుందా? మన ఇళ్లల్లో బలిపీఠాలుంటే దేవుడు స్నేహితునితో మాట్లాడినట్టు మనతో మాట్లాడతాడు. కుటుంబ ప్రార్థన గనక మీరు అలవాటు చేసుకుంటే, పరలోకపు దేవునితో మీరు సంబంధాన్ని కలిగి ఉంటే, స్నేహితుడు మాట్లాడినట్టు మీతో మాట్లాడతాడు. రైట్? అర్థమవుతుందా? నెక్స్ట్, ఇక్కడ ఎలా మాట్లాడాడు? తీర్పరి మాట్లాడినట్టు మాట్లాడాడు. ఎన్ని విన్నాం ఇప్పుడు చెప్పండి? 1, కుటుంబ బలిపీఠం లేకపోతే ప్రార్థన ఉన్న చోట ఏముంటుంది? ఆత్మీయత ఉంటుంది. రైట్? అక్కడ లేదు. అక్కడ ఏముంది? భక్తిహీనత ఉంది. ఈ భక్తిహీన కుటుంబాలన్నిటికీ కారణం వాళ్ళకు పరలోకపు దేవునితో కుటుంబ బలిపీఠం కట్టి సంబంధం కలిగి ఉండకనే. మొదటిది. 2వది చెప్పండి, దేవుడు మన గృహాలలో సంతోషంగా నివసిస్తాడు. ఏ ఇంట బలిపీఠం ఉండదో, ప్రార్థన ఉండదో, అనగా కుటుంబ ప్రార్థన ఉండదో, వారి గృహాల్లో ఆయన నివసించడానికి ఏమాత్రం ఇష్టపడ్డు, వాళ్ళ ఇంటి వాతావరణాలు కూడా ఆయన నివసించడానికి అనుకూలమైనవిగా ఉండవు. రిపీట్ చేస్తున్నాను. 3వది,
సంబంధాలు బాగుంటాయి. నీ భార్య పిల్లల్ని మాట వింటారు. అర్థమైందా? ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది. ఇంట్లో పనులు లేరు, భార్య వినదు. నువ్వు నువ్వు బాగుపడేంత వరకు నీ భర్త నీ మాట విండో, నీ భార్య నీ మాట వినదు. మీరు చచ్చిపోయేంతవరకు అట్లే ఉంటారు. ప్రభువుతో సంబంధాలు సరి చేసుకుంటారా సరి, ఆత్మ సంబంధులుగా మారితిరా సరే, అంతవరకు కుటుంబాలు బాగుపడవు. రైట్, నెక్స్ట్ చెప్పండి. ఆయన దేవుని స్వరం ఆహ్లాదకరంగా ఉంటుంది. నీకు వినబుద్ధి అవుతుంది. అబ్బా ప్రభువా నువ్వు ఇంకా మాట్లాడు, నువ్వు ఇంకా మాట్లాడు, ఉండు ప్రభువా ఇంకాసేపు ఉండు. వెంటబడ్డాడు అబ్రహాము. అసలు మాట్లాడుతుంటే చెప్పవా అంటే అసలు 20-33 వచనం వరకు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఆగలా. అడుగుతానే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. మీతో మాట్లాడుతూనే ఉంటాడు. బలిపీఠాలు కట్టుకోండి, కుటుంబ ప్రార్థనలు స్టార్ట్ చేయండి. నేను మనోడు సెల్ఫీ తీసి పెట్టినాడు, చాలా హ్యాపీగా అనిపించింది. అదం గ్రూప్లో ఆనందంగా షేర్ చేసుకున్నాడు. గ్రూప్లో మొత్తం ఫ్యామిలీ అంతా మోకరించినప్పుడు ఒక సెల్ఫీ తీసి పెట్టాడు గ్రూప్లో. నాకైతే బాగా అనిపించింది. అప్పుడు మనోళ్ళు ఉన్నారు ఇంకా చూడన్నా ఇంపాక్ట్. ప్రారంభించినారు, ముగించండి. రైట్, ఏదో 2-3 రోజులు మనదంతా అంతే, ఎట్లున్నా స్టార్ట్ చేశారు కదా, కంటిన్యూ చేయండి. ఎంత ఇబ్బంది ఉన్నా కొనసాగించండి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. తర్వాత ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? అందుకు ఆయన మీదటికి ఈ కాలమున మరలా వచ్చేదను, ఒక కుమారుడు కలుగును. చాలు రండి. 20 లేకపోతే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం చూస్తారా? విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై ఆశీర్వదించాను. పైకి రండి. 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఎవరింట్లో చాలు మనకి. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి అని రాశాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విశ్వాసమును బట్టి. మనం ఒకటి విన్నాం అన్న చెప్పినప్పుడు, ఆ ఇంటిలో విశ్వాస వారసత్వం ఉంది. చదువుల వారసత్వం లేదు, ఆస్తుల వారసత్వం కాదు, ఇంకా మరొక వారసత్వం కాదు, మరొక వారసత్వం కాదు. ఏ వారసత్వం ఉంది? విశ్వాస వారసత్వం. ఏ ఇంటిలో కుటుంబ బలిపీఠం ఉంటుందో, కుటుంబ ప్రార్థన ఉంటుందో, ఏ ఇల్లు తన ఇంటిలో కుటుంబ బలిపీఠాన్ని నిర్మించుకుంటుందో, ఆ ఇంటిలో రేపటి తరములో వాగ్దానము చేయబడిన కుమారుడు ఇస్సాకు పుడతాడు. ఇస్సాకు కూడా విశ్వాస సంబంధిగానే ఉంటాడు. నీ పిల్లలు కూడా విశ్వాసులుగానే ఉంటారు, ఆత్మీయులుగానే ఉంటారు. బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ ఆల్టర్, కుటుంబ ప్రార్థనని బట్టి నీ పిల్లలకు విశ్వాసాన్ని వారసత్వంగా ఇస్తావు. నువ్వు చెడిపోతున్నావు, నీ పిల్లల్ని కూడా పాడు చేస్తున్నావు. యువతల మీకు బాగా తెలుసు. రండి 19వ అధ్యాయం 14వ వచనం. 19:14. లోతు బయటికి వెళ్ళి మాట్లాడి చెప్పాను. తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయు వాని వలె ఉండెను. ఎవరు? ఇంట్లో వాళ్ళే. అల్లుళ్ళ దృష్టికి అంటే జోక్ చేస్తున్నాను, అంటే ఎంత మధ్యస్తున్నావా, ఏం చెప్తుంటే నాశనం వస్తుందని హెచ్చరిస్తుంటే తమాషన నవ్వుతున్నారు వాళ్ళు, పరిహసిస్తున్నారు. పిచ్చి పట్టిందా మామ, నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు నాశనం చేస్తాడు? ఎక్కడికి నాశనం? దేవుని స్వరాన్ని వినటానికి వాళ్ళకి ఇష్టమే లేదు. భక్తిహీనులు లోతు ఇంట. వీళ్ళిద్దరేనా? రండి 19వ అధ్యాయం 30-38 వచనాలు.
19వ అధ్యాయం 30-38 వచనాలు. లోతు సోయరులో నివసించుటకు భయపడి సోయరు నుండి పోయి పర్వతమందు నివసించెను. 32వ వచనం, మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందుమని. 36వ వచనం రండి. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఆ మాట నోట్ చేసుకోండి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు, అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. చిన్నది కూడా కుమారుని కని బెన్నమ్మి అని పేరు పెట్టినాడు. అతడు నేటి వరకును అమ్మోనీయులకు మూల పురుషుడు. వీళ్ళిద్దరెవరు? భక్తిహీనమైన సంతానం. ఎవరింట్లో పుట్టింది? లోతు ఇంట్లో. విశ్వాసులు కాదు, వారసులు. అబ్రహాము ఇంట ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యోసేపు, యోసేపు తర్వాత యూదా. తరతరాలు విశ్వాసాన్ని వారసత్వంగా ఇచ్చారు వాళ్ళు. ఆ ఇంట్లో కుటుంబ బలిపీఠం ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది. పిల్లలు భక్తులవుతారు. బలిపీఠాలని కట్టుకోండి, ప్రార్థనలు నిర్మించుకోండి. విశ్వాస వారసత్వం ఉంటుంది. భక్తిహీనులయ్యారు, అల్లుళ్ళు నాశనమయ్యారు, కుమార్తెలు పాపం చేశారు, భక్తిహీనమైన సంతానాన్ని ఉత్పత్తి చేశారు. ఒక్క మాట అడుగుతాను, నీ పిల్లలు రేపటి దినాన భక్తిహీనులుగా మారతారా, భక్తులుగా ఉంటారా? ఆలోచించేయండి. పిల్లల ఆశీర్వాదాన్ని మీరు కోరితే, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింటే, కనీసం ఇప్పటి నుండైనా ఇంట బలిపీఠాన్ని నిర్మించుకోండి. ఆలోచించేయండి, సీరియస్గా తీసుకోండి. మొత్తం ఎన్ని విషయాలు విన్నాం. దీన్ని మిస్ చేయొద్దు. ఈ ఫ్లేవర్ని మొన్న విన్న వర్తమానాలు అలా గుర్తుపెట్టుకోండి, దీన్ని కూడా అట్లాగే గుర్తుంచుకోండి. అవే దాదాపు అంతే సంబంధాలు, రైట్? సహవాసం. నేను ఒకటి మిస్ చేశాను. మాత్రమే కాదు, అబ్రహాము జీవితంలో బలిపీఠాన్ని నిర్మించున్న కారణాన దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి ఆరాధన చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో. దాన్నే ఏం చెప్పాడన్నా? కుటుంబాలు దేన్ని ప్రేమించాలి? సంఘాన్ని ప్రేమించాలి. దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి. ఆదికాండం 22వ అధ్యాయం. ఉదయాన్నే లేచాడు, 3 దినాలు ప్రయాణం చేశాడు, మోరియా పర్వతం మీద బలి అర్పించాడు. గుర్తుంచుకోండి, కుటుంబ బలిపీఠం, కుటుంబ ప్రార్థన నీ ఫ్యామిలీ లైఫ్ మీద, నీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మీద, నీ పిల్లల మీద, అన్నిటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, 5 ప్రయోజనాలు విన్నాం. 5 4గా. నెంబర్ 1, మీ ఇంట్లో కుటుంబ బలిపీఠాలు ఉంటే మీ కుటుంబాలు ఆత్మీయతను కాపాడుకుంటాయి. బలిపీఠాలు లేవంటే భక్తిహీనమైనటువంటి కుటుంబాలుగా మిగిలిపోతాయి. మొదటిది. 2, గట్టిగా, దేవుడు సంతోషంగా మన కుటుంబాల్లో నివాసం చేస్తాడు. లోపలికి వస్తాడు, మాట్లాడతాడు, భోజనం చేస్తాడు, ఆస్వాదిస్తాడు మన సహవాసాన్ని. మన ఇంట్లోనే పరలోకం కనపడుతుంది బయట నుండి వచ్చిన వాళ్ళకి. ఏమబ్బా మీ ఇంట్లో తేడా ఉంది అని, రైట్? యువతల రాలేదు, నేను రాలేము, మేము ఇక్కడే నడివీధిలోనే ఉంటాం. బలవంతం చేస్తే వెళ్ళారు, వెంటనే బయటకు వచ్చారు, అంతే. ఉండలేకపోయారు. కుటుంబ బలిపీఠము లేని గృహాలలో దేవుడు సంతోషంగా నివసించలేడు. అసలు మీ ఇల్లు దేవుడు నివసించడానికి ఆహ్లాదకరంగా లేదు. నీకు తెలుసు ఎంత గలీజ్గా ఉందో నీ ఇల్లు, నీకు బాగా తెలుసు. ఆత్మ సంబంధంగా మిగతా అంత శుభ్రంగా ఉండొచ్చులే, ఆత్మ సంబంధంగా ఎంత పాడైపోయావో మీకు తెలుసు. ఆయన నివసించలేడు. 2, 3, సంబంధాలు బాగుంటాయి. నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, అన్నదమ్ములు, వీళ్ళందరి మధ్య సంబంధాలు బాగుంటాయి. గౌరవించుకుంటారు, మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు నీ భర్త కూడా వింటాడు నీ మాట. షారాయి మాట విన్నాడు కదా, అబ్రాహాము షారాయి మాట వినాను. దానికోసం మనం స్టార్ట్ చేయండి అమ్మా. బలిపీఠాలు కట్టుకోండి, మీ భర్తలు మీ మాట వినేటట్టు చేసుకోండి. అబ్రాహాము షారాయి మాట వినేను. కొన్నిసార్లు షారాయి అబ్రాహాం మాట, మంచి కోఆర్డినేషన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య, పిల్లల మధ్య కూడా. అసలు ఇస్సాకు పడుకోమంటే పడుకున్నాడు బలిపీఠం మీద. కత్తెత్తితే కూడా మాట్లాడాలా. లోబడే విధేయులైన మంచి కుమారులు ఉంటారు, మీకు తయారవుతారు. అట్లా బలిపీఠాలు నిర్మించుకోండి, సంబంధాలు బాగుంటాయి. ఇక్కడ
వినేటోడు లేడు. చెప్తుంటే తమాష చేస్తున్నారు. వాక్యం చెప్తే కొంతమంది హేళన చేస్తుంటారు మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని. అదే రీజన్. రైట్. తర్వాత రండి. ఆయన తన స్వరాన్ని ఎలా వినిపిస్తాడు? ఆహ్లాదకరంగా ఉంటుంది వాయిస్. ఆయన స్నేహితుడు మాట్లాడినట్టు నీతో మాట్లాడతాడు. యువతల తీర్పరి మాట్లాడినట్టు మాట్లాడతాడు. రైట్. మళ్ళీ మర్చిపోకూడదనంతే నా తిప్పలు. రైట్. విశ్వాస వారసత్వం ఉంటుంది. పిల్లలు భక్తిపరులు అవుతారు. పిల్లలు కూడా భక్తిపరులు అవుతారు. యువతల భక్తిహీనులు అవుతారు. ఏం చేద్దాం మరి? మొన్న వినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఈరోజైనా తీర్మానం చేసుకోండి. కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకోండి. ఏదో ఒక టైంలో మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, తల్లిదండ్రులు కలిసి కూడి ఒక 2-3 చరణాలు, ఒక 2 చరణాలు కానీ పాట పాడుకొని వాక్యం చదువుకొని వీలైతే 2 మాటలు పిల్లలకు చెప్పి ప్రార్థన చేసి ముగించండి. అలవాటు చేయండి. 15 రోజులు చేయండి. 16వ రోజు మీకు ఒక అద్భుతమైన వార్త వింటారు మీరు. నిజం మీరు చూడండి కావలిస్తే. రైట్. శుభవార్త వింటారు మీరు. 16th డే ట్రై చేయండి. 15 days ట్రై చేయండి. 16th డే గుడ్ న్యూస్ వస్తుంది మీకు తెలియకుండానే. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్స్. మీరు అట్లా అనుకోకండి మళ్ళా. కానీ ఒకటి మాత్రం నిజం, 15 days తర్వాత ఫ్యామిలీలో డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. మీరు ఊహించని మార్పులు మాత్రం కనబడతాయి. నేను ఆ మాట చెప్పడానికి ఈ మాట చెప్పాను. చేసి చూడండి. మీకు డౌట్ ఉంటే ఎన్ని రోజులు చేయండి? 15 రోజులు చేయండి. ఎందుకు చెప్పిన తెలుసా? 15 రోజులు ఏదైనా కానీ 15 రోజులు చేస్తే అలవాటు అయిపోతుంది తర్వాత. అందుకోసం 15 days చేయండి. 16th డే మీ జీవితాల్లో అద్భుతం జరుగుతుంది. ఏమో చెప్పలేం, పెరగచ్చు, అది కూడా జరగచ్చు కదా. ఏమైనా పాపులర్ అయింది చూడండి పాట. అది కథ మొత్తం మార్చగలడు అని. యోబు గ్రంథం కూడా గుర్తు చేసుకోండి. ఏమైనా చేయగలడు, కథ మారిపోతుంది. ఆరోగ్యం అనారోగ్యం కావచ్చు, కోటీశ్వరుడు బికారి కావచ్చు, కథ మారినలా యోబుకి. అప్పుడు కూడా మహిమపరచండి, సరే శబాష్ అంటాం కదా. కథ మారిందా అది యోబుది? మారలేదా? ఆస్తిపరుడు ఏమిలోనుడైనాడు, ఆరోగ్యవంతుడు అనారోగ్యం కలిగినవాడు, పిల్లలందరినీ కోల్పోయాడు, కథ మొత్తం మారింది. ఒక మాట అన్నాడు, ఆయన నామమునకే మహిమ. అది అక్కడ కూడా వాడలేదు. ఇక్కడ ఒకటే కాదు, ఇక్కడ కూడా వాడండి. పాడేటప్పుడు ఇది కూడా గుర్తు చేసుకోండి. ఎవరిని గుర్తు చేసుకోవాలా? ముఖ్యంగా యోబునే గుర్తు చేసుకోండి. మీరు ఇంక వేరే విషయాలు గుర్తు చేసుకోవద్దు. ప్రభు ఈ మాటల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఒక తీర్మానంతో పోదామా? ఏమని? మీ కుటుంబాలు బాగున్నాయంటే మా పని ఈజీ. సంఘం ఇంకా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పరలోకం చూస్తాం మనం ఇక్కడ. ఓకే, రైట్. తీర్మానం చేసుకుందాం. ఫ్యామిలీ ప్రేయర్ ప్రతి ఉదయం కానీ రాత్రి కానీ తప్పకుండా కుటుంబ ప్రార్థన. నీవు, నీ భార్య, నీ పిల్లలు కలిసి కూర్చొని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి.